హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మా ఆయన మీద ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ డెసిషన్ ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే ఫ్రాంక్ వీడియోలు చేసిన మా ఆయన నన్ను నమ్మడు. ఎందుకంటే నేనేం చెప్పినా కూడా నేనే ఒక మొండిదాన్ని కాబట్టి మా ఆయన ఎలా ఫ్రాంక్ చేసినా కూడా కనిపెడతాడండి. కానీ ఇప్పుడు ఫ్రాంక్ వీడియో నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇప్పుడు నిన్న ఛానల్కి రిపోర్ట్లు పడుతున్నాయి. ఛానల్ ఉండిద్దో డిలీట్ అయిద్దో మనకు తెలియదు కదా, ఎందుకంటే కావాలని ఎవరో రిపోర్ట్లు కొడుతున్నారండి. చాలా పక్కా ప్లానింగ్ రిపోర్ట్లు అయితే కొడతా ఉన్నారు. నేనైతే ఆ బాధలో ఉన్నాను. ఇప్పుడు ఆ బాధలో ఉన్నాను కాబట్టి నేనేమన్నా చేసుకుంటానంటే మా ఆయన ఈజీగా నమ్ముతాడండి. అందుకు ఆ ఉద్దేశంతో కడుపులో బాధ ఉన్నా కానీ ఫ్రాంక్ వీడియో ఇప్పుడైతే చాలా మంది ఇంతకుముందు నన్ను అడిగారు ఫ్రాంక్ వీడియోలు చేయమని. అప్పుడు అవకాశం లేదు. మా ఆయనతో నాకు ఫ్రాంక్ వీడియో చేయడం చాలా కష్టం అండి. అదే నా మీద మా ఆయన ఫ్రాంక్ వీడియో ఈజీగా చేసేస్తాడు. కానీ నేను చేయటం కష్టం. అందుకని ఇంత బాధ ఉన్నా కూడా ఇది ఒక వీడియో అంటే ఫ్రాంక్లో కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి. అయితే ఫ్రాంక్ వీడియో మా ఆయనతో చేస్తున్నాను కాబట్టి దొంగచాటుగా మా ఆయన వచ్చేసరికి కెమెరా తీయాలి కదా. మా అంకమ్మని అయితే ఫోన్ చేస్తానండి, అమ్మాయి ఏం చేస్తుందో వచ్చిద్దేమో అడుగుతాను. ఆ తర్వాత మా ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి లాస్ట్కి వీడియో ఎండింగ్లో ఈ ఫ్రాంక్లో కూడా మంచి మెసేజ్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరు అయితే తప్పుగా తీసుకోకండి. అంకమ్మకి అయితే ఫోన్ చేస్తున్నాను. హలో అంకమ్మ, ఏం చేస్తున్నా? అంతే, పులిహోర తయారు. ఇలా చేస్తున్నా పోదంటున్నావా? అయితే వీడియో రికార్డింగ్ లో ఉంది కానీ నేను ఒక మాట చెప్తా ఇను. వీడియో తీసుకుంటా, నీకు ఫోన్ చేసా వీడియోలో ఇప్పుడు. అయితే అన్నయ్య మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. అన్నయ్య మామూలుగా ఉన్నప్పుడు ఫ్రాంక్ చేస్తే ఆయన కనిపెడతాడు కదా నన్ను. ఎందుకంటే ఆయనకే నేను ఏదన్నా చెప్తా ఉంటాను కదా. ఇసుంటిది ఇలాంటి పిచ్చి పనులు చేసిద్దానా ఆయన నమ్మడు. ఇప్పుడు ఛానల్ రిపోర్ట్లు పడుతున్నాయి కాబట్టి. కానీ అన్నయ్య మీద ఫ్రాంక్ చేయటానికి ఇంతకు మించిన మళ్ళీ ఇంకోసారి మనం చేయలేం. అంటే ఇంతకు మించిన అవకాశం మళ్ళీ మనం తర్వాత మనకు రాదు. ఇప్పుడు ఆయన ఫ్రాంక్ అని ఎందుకు అనుకుంటాడు? అదే ఛానల్ కామెంట్లు వచ్చినాయి కదా కొన్ని బ్యాడ్గా, ఆ కామెంట్ల గురించి బాధపడుతుంది, రిపోర్ట్లు పడ్డాయి అని బాధపడుతుంది. ఆ పనికి కూడా పోలేక వెళ్ళాడు పొద్దున వదిలిపెట్టి. ఇంకిప్పుడు నేను ఫ్రాంక్ చేసిన ఆయన ఫ్రాంక్ అనుకోడు, రియల్ గానే మాట్లాడుతుంది అనుకుంటాడు. అందుకని అన్నయ్య ఈ పనికి వెళ్ళిపోయాడు. నేను అన్నయ్యకి ఇప్పుడు ఫోన్ చేస్తా. నువ్వేం చేస్తా అంటే పని అయితే నువ్వు రాయడికి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్. దూరం నుంచి తీయాల. అంటే అన్నయ్య ఇంట్లోకి వచ్చేది ఆయనకి తెలియకుండా రికార్డ్ చేయాల. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అది అయిందా పని? అయితే ఇప్పుడు నీ ఫోన్ పెట్టేసి నాకు అన్నయ్యకి చేస్తాను. అన్నయ్యకి చేసి మాట్లాడి పెట్టేసిన అమ్మటిని నీకు చేస్తా. ఎందుకంటే వస్తాడు కదా టెన్షన్ గా. ఆ లోపు నువ్వు వచ్చి ఉండాలి. ఆయనకి తెలియకూడదు, నువ్వు కెమెరా తీసేది ఆయనకి తెలియకూడదు, తెలియకుండా తీయాల. ఆయన అన్నయ్య ముందుగానే కదా. అన్నయ్య ముందుకంటే ఇప్పుడు దూరం నుంచి ఆయన వచ్చే మూమెంట్ తీయాలి. కొంచెం ముందే 10 నిమిషాలు ముందే వచ్చుంటే ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి పెట్టేయంగానే నువ్వు వచ్చేసేయడికి.
ఇప్పుడు నీ ఫోన్ పెట్టేసినాక ఆయన చేస్తాంకమ్మా. అదే అదేలే. నువ్వు ఎట్ట అన్నం తింటున్నావు కాబట్టి ఆ లోపు వచ్చేస్తావు. 4 అడుగులే కదా. అదే అదే. నువ్వు కొంచెం దూరంగా ఆ దుకాణం అవతలకి అట్లా కెమెరా పట్టుకొని ఉండు. సరే. ఆయన బండి దిగి ఇంట్లోకి వచ్చేది. ఆయన టెన్షన్ ఇంట్లోకి వస్తాడు. వెనక నువ్వు వస్తావు, నేను చూసుకోడు కదా. అదే అదే. ఆ బీరో పక్కన కిటికీ ఉంది చూడు, కొద్దిగా అటు వెళ్ళేసి అటు నుంచి బెడ్రూమ్ లోనే ఉంటా కాబట్టి నేను అటు నుంచి రికార్డ్ చెయ్యి. ఆయన అది ఇంకా చెప్దాం, లాస్ట్ లో ఫ్రాంక్ అనే చెప్దాం గాని ఈ వీడియో నుంచి ఇది ఫ్రాంక్ వీడియోలో కూడా మనం మెసేజ్ అనేది ఇవ్వాల. మన వీడియోలో బ్యాడ్ కామెంట్లు వస్తే ఆడపిల్ల ఎలా రియాక్ట్ అయ్యిద్ది, అంత దాకా వెళ్ళిద్ది అనేది మెసేజ్ వెళ్ళాల. అట్లానే నాకు బాధగా ఉన్నా కూడా ఈ వీడియో చేయటానికి రెడీ అయ్యాను. సరే నువ్వు తినేసిరా, ఇప్పుడు అన్నయ్యకి చేస్తా. ఫ్రెండ్స్, అంకమ్మతో అయితే ఫోన్ మాట్లాడేసానండి. ఇప్పుడు మా ఆయనకి ఫోన్ చేస్తాను. మా ఆయనకి ఫోన్ చేసి మా ఆయనతో మాట్లాడి, ఇంకా ఆయన వస్తాడు కదా, ఇంకా తర్వాత జరిగేది మీరే చూస్తారు. ఆ జరిగింది అయిపోయిన తర్వాత కూడా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ ఫ్రాంక్ వీడియో చేస్తున్నానండి. ఎవరు తప్పుగా తీసుకోకండి. నేను ఏదన్నా ఒక వీడియో చేశానంటే అది నలుగురికి ఉపయోగపడాల్సిందే కానీ దానివల్ల వృధా అయితే ఏమి కాదండి. ఫ్రెండ్స్, మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫ్రాంక్ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా ఆయనకి ఫోన్ చేస్తాను. ఫస్ట్ అయితే వాట్సాప్ కాల్ చేస్తానండి. అసలు ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం. ఎందుకంటే పని మీద ఉంటే బాగా సీరియస్గా ఉంటాడు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కొన్ని ఏంటంటే మనం చేసిన సీరియస్ కూడా అవ్వచ్చు అనమాట. బాగా పని ఒత్తిడి టెన్షన్ మీద ఉంటాడు కదండి. అలాంటప్పుడు కంగారు కూడా ఎక్కువ పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఆయనకి వాట్సాప్ కాల్ చేస్తాను. టెన్షన్ అవుతుందండి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి హలో, హలో, ఏం చేస్తున్నారు? ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పని చేస్తున్నా. నీతో మాట్లాడాలా? ఈ వీడియో కాల్ అయితే కొద్దిగా మాట కట్ అయితే మామూలు కాల్ చేస్తా. ఫ్రెండ్స్, పని చేస్తున్నాడు, పని కాడ ఉన్నాడు, చూసారు కదండి. ఇప్పుడు తప్పితే నేను ఇంకా ఫ్రాంక్ వీడియో ఎప్పుడు చేసినా మా ఆయన నమ్మడు. ఎందుకంటే ఇప్పుడు అనేది ఛానల్ రిపోర్ట్లు పడి ఉన్నాయి. ఛానల్ ఉండిద్దో డిలీట్ అయ్యిద్దో తెలియని పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నమ్ముతాడండి. ఎందుకంటే నేను మైండ్కి ఎక్కించుకొని ఉన్నాను కదా నా ఛానల్ ఏమైద్దో టెన్షన్ అని. ఇప్పుడు ఆయన నమ్ముతాడు ఖచ్చితంగా. క్షమించండి, ఫ్రాంక్ వీడియో అక్క ఎంత బాధ, మీరు ఫ్రాంక్ వీడియో చేయటం అవసరమా అంటే మా ఆయనతో ఫ్రాంక్ చేయటానికి ఇంతకు మించిన అవకాశం నాకు రాదండి. బాధ ఉంటుంది, దేనికి అదే ఉండాలా. మీకు కూడా ఇది ఫ్రాంక్ కాదు, రియాలిటీగా చూపించాలన్నది నా ఉద్దేశం. హలో, పడుతుంది. నేను చెప్పేది విను. ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్లు వస్తున్నాయి కదా, బ్యాడ్ కామెంట్లు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా.
నేను వద్దనే కొద్ది నా చేత ఎందుకు స్టార్ట్ చేయించా ఛానల్? ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? నేను చెప్పేది నేను ఉంటలా, నేను ఇంక ఉండను, నాకు ఉండ బుద్ధి కావట్లా. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? నేను ఇంక ఉండను, నాకు ఉండ బుద్ధి కావట్లా. నేను ఎక్కడున్నా నేను చచ్చిపోతానే. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది? నువ్వు ఇదిగో సరే, నేను చెప్పేది నువ్వు పని చేసుకో, ఎప్పుడుకోరా. ఇంకా అది నువ్వు వచ్చేలేకి ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో నన్ను తీసుకెళ్ళి అవతల బారి. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? A few moments later. ఫ్రెండ్స్, అంకమ్మ అయితే వచ్చిందండి, అదిగోండి. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. అన్నయ్య వచ్చినప్పుడు అంటే అన్నయ్య వచ్చేలేకి అన్నయ్య చేశా, అన్నయ్య చేశా, నీకు చేసినాక అన్నయ్య చేశాను. ఆయన వచ్చేలోపు నువ్వు ఒక పావు గంట అయినా మంచిదే, అటు వెళ్ళి నేను చెప్పిన కాడ కూర్చోవాలి, సరేనా? ఎక్కడ ఇది అన్నయ్యకి తెలియకూడదు, లాస్ట్ దాకా తెలియకూడదు, సరేనా? సరే. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. బుద్ధి కావట్లా, బతుకు బుద్ధి కావట్లా. నువ్వు లేచి అక్క మాట్లాడు. తాగేసానే. ఏంటిది? లైజాల్ తాగేసా, హార్పిక్ తాగేసా, అయ్యో డబ్బాలు కూడా ఏడా ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? లైజాల్ హార్పిక్ ఇదే మొత్తం తాగావు. నాకు కళ్ళు తెరవటానికి కూడా రావట్లా. ఎంత డబ్బా లీటర్ డబ్బా ఏడ తాగా? ఎంత డబ్బా లీటర్ డబ్బా ఏడ తాగా? ఇల్లు తుడుతాయి పోలా, కొంచెం ఉంటే తాగేసా, అది జారలేదని హ్యాపీగా కూడా తాగేసా. ఎవరేమన్నారని? నీ పని నీకు ముఖ్యం. మరి ఇంట్లో పిల్లం బాధపడుతుందా, ఎట్టుంది? అసలు పిల్లోడిని పెట్టుకొని ఏం చేస్తుంది? వదిలేసి వెళ్తేమని చేసుకునిద్దేమో. వదిలేసి వెళ్తుంటే ఏం చేస్తారు? రోజు వదిలేసి వెళ్తున్నారా? ఇంటికాడ ఉంటున్నారా? ఎవరి పనులు చేసుకోమని చెప్పానా? 2 రోజుల నుంచి అట్టుందా ఇంట్లో? 2 రోజుల నుంచి అట్టుందా? అట్లా ఉందంటే ఎట్లా ఉంది? ఇప్పుడు ఎవరు తీసుకుంటే ఏమైనా చేసుకుంటే ఎవరికి ఉంది? నాకు తెలీదు. ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమైనా బాధపడతారా? ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టారు, అయిపోయింది. నాకు బతకాలని లేదు, నాకు ఏది వద్దు, దేని మీద హాస్పిటల్, నాకు దేని మీద ఆశ లేదు. ఉద్దాతనులు తింటావులే, నడు లే హాస్పిటల్. రాను హాస్పిటల్ అంటున్నావు. ఉండయా నీకు డబ్బులు? ఉండయా? ఉండయానంటే ఏం చేస్తావు? నేను చచ్చిపోతానికి తాగితే హాస్పిటల్ పోదాం అంటావు, ఎవరిని బతికేయడానికి? ఉన్న బండి అమ్ముతారా? ఇంకొన్నది ఒకటే కదా. ఇంకొన్నది ఒకటే కదా. ఎవరు? నువ్వు బండి అమ్ముకోవడానికి నేను తాగింది కాదు కదా, నేను చచ్చిపోవడానికి తాగా. నాకు బ్రతకాలని లేదు. ఎవరంటే నాకు బ్రతకాలని లేదంటే ఒకటి చెప్తా వింటావా?
నేనేమన్నా అంటే మందు తాగిందని చేత మాట్లాడిస్తావు నువ్వు నా ప్రాణానికి నన్ను నువ్వు వదిలేయ్. లేనట్లు లేకపోతుంటే మరేం చేయాలా? ఏం చేయాలా? నడు ముందు హాస్పిటల్కి వెళ్దాం రే సాయిదా. నేను రాను. నేను రాను. నన్ను చచ్చిపోయి నన్ను వదిలేయ్. నేనే దొంగతాలే. చంపేయి ఆ? చంపేయి. ఏ? ఏమన్నా ఏమన్నా? పని చేసుకుంటున్నాను, పని అయిపోయినాక వస్తా అన్నావు. ఆ, అప్పుడే రావచ్చుగా. ఇప్పుడు ఎందుకు ఆగమేఘాల మీద ఫోన్ పెట్టేసి ఇంతలోకి ఎందుకు వచ్చా? మరి ఎవరైనా ఇప్పుడు ఫోన్ చేసావు వస్తున్నావా అన్నావు, పని చేసుకుని వస్తా అంటారు కానీ చెప్పు వస్తున్నాను అంటారా? మనకున్నంతలో మనం చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇవన్నీ ఏమైంది? ఇప్పుడు ఎన్ని ఛానల్ మిషన్ కాడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు ఏమని ఆ ఏమని ఈ వీడియోలు ఏంది, ఈ తిట్లు తింటాలేంది, అవసరమా, దాని వల్ల మీకేంది లాభం, ఏంది ఉపయోగం అని అంటుంది. మీ అమ్మ కూడా మొన్న ఫోన్ చేసి అంది. అవును. ఇప్పుడు మీ అమ్మ ఏమంది? నాకు ఉన్నాయి, నేను మాట్లాడుతున్నా అంతే. ఇంకా ఏమంది? వాడి చేత అంటులు తోమెత్తున్నావు, కసులు ఉడిపెత్తున్నావు, యూట్యూబ్ లో పెడుతున్నావు, ఇళ్ళ కాడల్లో అడుగుతుంటే నేను తల ఎట్టెత్తుకోవాలి, ఆ వీడియోలు ఆపేయి అంది. అట్ట తాగి పునుకున్నాను లేదు వచ్చేది. నాకు ఇప్పుడు అంతా కడుపులో తిప్పుతుంది, తలకాయ తిప్పుతుంది. పిల్లాడిని ఎత్తి బాగా చూసుకో. వాడికి ఏంది, వాడిని అర్థం చేసుకోవటం కష్టం. వాడిని నేను లేననే ఆడన్నా అనాథ హాస్టల్ వేసారు. ఏమాకండి, మీరే చూసుకోండి. ఏంది ఏమవుతుందా చెప్పింది? నువ్వు మాట్లాడక ఇంకా. ఇదిగో నేను పోయినాకుంటలా మీ అమ్మని పిలిచి వాడిని కత్తి చూసుకోమను. హాస్టల్లో ఆడాడు ఏమాకండి. వాడిని మళ్ళీ నువ్వు ఎన్ని ఒకరు ఆపుతావా? మళ్ళీ వాడికి అన్నం తింటాం చూడు, చెంబు పెట్టి కొట్టానుకో లేదు. వాడికి కూడా తాపిద్దాం అనుకున్నా గానీ కన్నబిడ్డ ప్రాణం ఏ తల్లి తీసుకోలేదు. అందుకే నా ప్రాణం నేను తీసుకొని వెళ్ళిపోతున్నా. అదే డాడీ చెప్పినట్టున్నానా? బాయ్. సరేనా? వింటావా డాడీ చెప్పినట్టు? కొంచెం నాకొద్దు, నాకొద్దు, నాకు వద్దులే, వద్దు, నాకు వద్దు, నేను తాగను, నేను చచ్చిపోని, నాకొద్దు, నాకొద్దు. పైన పోతా ఇప్పుడు వద్దాగా నేను కూడా చంపుతా. ఇంకా వద్దు. ఏంది ఆర్పిక్ తాగేది ఎప్పుడైనా ఉప్పు నీళ్ళు తాపుతారుగా. ఆయన ప్రాంక్ చేయడం పని చేసుకున్నాడు మీద పిచ్చి పట్టిన దాంట్లో పని చేసుకున్నాడు మీద ప్రాంక్ చేయడం చేసేది. అవసరం ఏ పనిలో ఉండా? మరి నువ్వు విడిగా చెప్తే నమ్మవు. నమ్మేదేంది? ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నమ్మేది ఇవన్నీ ఏంది? ప్రాంక్ వీడియో ఏంది? బాధలో ఉన్నప్పుడు అయితే నువ్వు నమ్ముతావు. విడిగా నేను ప్రాంక్ చేసినా నువ్వు నమ్మవు. ఇప్పుడు ప్రాంక్ వీడియో ఏంది? ఇప్పుడు ఏ విషయం తెలియకుండా ఎప్పుడు ఏ చేయాలో తెలియకుండా పని చేసుకున్నాడు ప్రాంక్ వీడియో చేస్తారా? ఉన్న పని అంతా ఆడికాడ వదిలిపెట్టి వచ్చా ఎండవరం నుంచి. ఫ్రాంక్ వీడియో చేస్తే నువ్వు నమ్ము. నీ చేత ఫ్రాంక్ వీడియో చేయాలంటే నా వల్ల కాదు. మాట చెప్తా అది ఇట్లా లాక్కొని కూర్చో. కోప్పడు మాకు. నేను చెప్పింది శాంతంగా నేను ఫస్ట్ నీ మీద ఫ్రాంక్ వీడియో చేయటం నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఫ్రాంక్ వీడియో చేసినా నువ్వు నమ్మవు. నన్ను ఇప్పుడు ఎవరు ఫ్రాంక్ వీడియో చేయమని అడగల. ఇంతకుముందు మాత్రం అన్నం నీ మీద ఫ్రాంక్ చేసాడు అక్క, నువ్వు కూడా అన్నం మీద రివెంజ్ ఫ్రాంక్ వీడియో చేయి అన్న. ఇలాంటప్పుడు అంటే నువ్వు విడిగా ఎవరి పనులలో వాళ్ళుండి నేను ఫ్రాంక్ స్టార్ట్ చేసి నువ్వు నమ్మవు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు నమ్ముతావు. ఎందుకంటే నిన్నటి నుంచి నేనున్న పరిస్థితికి నేను చచ్చిపోతున్నా అంటే నువ్వు నమ్ముతావు. అట్లా కాకుండా మామూలు అప్పుడు నువ్వు పనికి వెళ్ళినోడికి నేను మిషన్ కుట్టుకుంటా సడన్గా ఫోన్ చేసి నేను ఏదన్నా చేసుకుంటున్నా, నేను చచ్చిపోతున్నా, నువ్వు రా అంటే నువ్వు రావు. ఎందుకంటే నువ్వు నమ్మవు కూడా అసలు పనులు నేను చేస్తానంటే. ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లుంది. దీన్ని బట్టి ఫ్రాంక్ చేస్తే రియాలిటీ అనేది బయటకు వచ్చింది. నువ్వు నమ్ముతావు ఖచ్చితంగా.
నిన్నటి నుంచి బాధలో ఉంది, ఏమన్నా చేసుకుంటుందో ఏమో. పనికి కూడా పొద్దున్న డౌట్గానే వెళ్ళావు. వెళ్తున్నా, ఉండమంటావా, వెళ్ళాలా అనుకుంటానే వెళ్ళావు. వెళ్ళమని చెప్పా. ఇలాంటి టైంలో ఈ వీడియో చేస్తే నువ్వు నిజంగానే నమ్ముతావు, ఫ్రాంక్ కూడా చేసినట్టు ఉంటుందని చేశా. చేసేవులే. ఒళ్ళంతా మంట పుడుతుంది, ఎంత ఉప్పు పోసా, అసలే చలికాలం. పనికి వెళ్ళేవాళ్ళమే ప్రాంకులు అవి ఇవి. ఆగాగు, నమ్మకపోతే అదిగా కెమెరా. ఎక్కడన్నా డౌట్ వచ్చిందా? ఇద్దరు భలే తయారయ్యారు రాకమ్మా. నీకెంత బుద్ధి లేదు అయినా. పనికి వెళ్ళేవాడు నాకు భయపెడతారా చెప్పు? ఇద్దరు కలిసి ఇట్రా ఇంకమ్మ లోపలికి రా. ఇంకొద్దులే ఆపు, వీడియో వద్దే వద్దు. నువ్వు అస్టోల్ మీద కూర్చో, నేను చెప్తా. కాదు, కొత్త వీడియోలు భలే కనిపెట్టాడు అని అంటున్నాడు. అన్న ఎట్ట చేసాడు ఇంత ముందు ఫ్రాంక్? అన్న చేసాడు లేదా? నేను ఇంత భయపెట్టలేదు కదా, నేను మామూలు క్యాజువల్ గా చేసా. నేను చిన్నదానికి పెద్దదానికి అదయ్యే మనిషిని నేను. ఆయన విడిగా ఉన్న రోజుల్లో చినిగిపోయిన సున్ని వేసుకున్నా. నీళ్ళు ఉప్పు నీళ్ళు పోసారు పైన, అల్లదిటి అది వారి విడిగా ఎవరి పాటికి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా. సడన్ గా ఫోన్ చేసి నేనేమైనా చేసుకుంటున్నా అంటే ఆయన నమ్ముతాడా? అసలు నమ్ముతాడా ఆయన? ముందు ఆ మాట కొట్టుకుంటాడా? ఇట్లాంటి ఏం వీడియో రకమ్మా, ఏదైనా చేయాలి కానీ. నేను ఫ్రాంక్ వీడియో ఎప్పుడో చేసేదాన్నే, కానీ చేసిన వేస్ట్. ఈయన ముందు ఈయన ముందు ఫ్రాంక్ చేసిన వేస్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఛానల్కి రిపోర్ట్లు వస్తున్నాయి, ఛానల్ కొంచెం డేంజర్లో ఉంది. దాని గురించి నేను ఎంత ఎడుతున్నానో అన్నకు తెలుసు. పొద్దున పని పోయేటప్పుడు కూడా ఉండమంటావా వెళ్ళమంటావా అని అడిగే పోయాడు. ఇంకా నాకు కొంచెం అవకాశం వచ్చింది. అట్నే మనకి ఇంతకుముందు ఫ్రాంక్ అన్న మీద చెయ్యని అడిగారు కాబట్టి నాకు బాధ ఉంది కడుపులో. ఉన్నా కూడా ఫ్రాంక్ వీడియో కూడా రియాలిటీగా అంటే ఆయన ఎంత టెన్షన్ పడ్డాడు, అసలు నమ్మాడా లేదా అనేది చూపించాలనుకున్నాను, చూపించాను. కానీ ఇందులో కూడా నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటిది ఆ మెసేజ్ అంటే, ఈ ఫ్రాంక్లో కూడా ఇప్పుడు నేను చేసింది ఫ్రాంకే. మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోలు చేస్తున్నప్పుడు వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేకపోతే స్కిప్ చేసేసేయండి. అంతేగాని నిన్నటి రోజున నేను మిషన్ ఇస్తాను అని చెప్తే ఇయ్యండి అక్క అనే బదులు, నీకు ఒక పూట గతి లేదు, ముద్ద లేదు ఒక పూట తినటానికి, నువ్వు మిషన్లు ఇస్తావా అని చెప్పి నాకు వచ్చింది ఆ కామెంట్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్నా కానీ ఆలోచించుకుంటే వాళ్ళు అన్నది నిజమే కదా. నాకు గతి లేదు, ఉన్నమాటే కదా అనింది అని చెప్పి చాలా బాధ వేసింది. ఇంతకు ముందు కూడా ఎన్నో కామెంట్స్ వచ్చినాయి. అన్నిటిని ఎదుర్కొని నిలబడుతున్నా. ఎందుకు నిలబడుతున్నాను? ఈ ధైర్యం ఉంది. నా వెనక ఏ కామెంట్ వచ్చినా నాకంటే ముందు తీసుకునే శక్తి అన్నకాడ ఉంది. ఏదన్నా నువ్వు వదిలే అనని, నీ పని నువ్వు చేసుకొని పో ఆయన సపోర్ట్ నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను నిలబడుతున్నా. కానీ కొంతమంది ఆడపిల్లలు భర్త ఒప్పుకోకుండా యూట్యూబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆపరా. అత్తమామలు ఒప్పుకోకుండా యూట్యూబ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి కామెంట్స్ వస్తే వాళ్ళు తీసుకోవటం కష్టం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెడితే మనం ఒక్కరమే కాదు, యూట్యూబర్ ఒక్కలే కాదు చూసేది, సమాజం మొత్తం చూసిద్ది. ఆ వీడియో వాచ్ చేసే వాళ్ళు మొత్తం చూస్తారు. అందుట్లో వాళ్ళ భర్త ఉండొచ్చు, అత్తమామ ఉండొచ్చు. ఈ తిట్లేంది, ఈ కామెంట్స్ ఏంది అని చెప్పి వాళ్ళు అడిగి అవమానంగా ఫీల్ అయితే చివరి దాకా వచ్చేది ఎడకే. అది ఒక యూట్యూబ్ అనే కాదు, జీవితంలో ఏమైనా సమస్యలు ఇలాంటివి నిజ జీవితంలో యూట్యూబ్లోనే కాదు బయట లైఫ్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం పిరికి వాళ్ళలాగా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఎంత వచ్చినా మన భర్త కోసం, మన బిడ్డల కోసం మనం ధైర్యంగా ఎన్నన్నా అననీయండి. మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్ళాలి. నేను ఈ ఫ్రాంక్ ద్వారా ఈ మెసేజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా మనం జీవితంలో ఒక స్టెప్ పైకి ఎదిగేటప్పుడు ఇలాంటివి రావటం సహజం. వచ్చినంత మాత్రాన ఇంతటితోనే జీవితం ఎండ్ అయినట్టు కాదు, ఇంకొక మెట్టు పెరిగినట్టు మనం పైకి వెళ్ళటానికి. దాన్ని పిచ్చి పనులు దయచేసి కామెంట్లు వస్తున్నాయనో
లేదంటే రియల్ లైఫ్లో ఎవరో ఏదో అన్నారనో, వాళ్ళు ఏదో నవ్వారని, వీళ్ళు ఏదో ఎక్కిరిచ్చారని. నాకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అవమానాలు ఎదురైనాయి. అవి ఎదుర్కొన్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు కూడా యూట్యూబర్లు తొక్కాలని వస్తున్నారు నన్ను. దాని నుంచి కూడా మీరందరు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎలాగైనా బయట పడగలనని నాకు నమ్మకం వచ్చింది. కానీ దయచేసి వీడియోలు చేసుకునే వాళ్ళని సపోర్ట్ చేయండి, కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం చేయకండి. అలాగే రియల్ లైఫ్లో కూడా మీరు వీడియోలు చేసుకోవచ్చు, ఇంకో పని చేసుకోవచ్చు. ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా ఈ చెవు నేనేసి ఈ చెవును వదిలేయండి, మైండ్కి మాత్రం తీసుకోకండి. మెయిన్ పిచ్చి పనులు మాత్రం చేసుకోకండి. మన కుటుంబం కోసం, మన భర్త కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రి కోసం మనం బతుకుతున్నాం. ఎవరో ఏదో అంటున్నారని కాదు మనం బతుకుతుంది. అలాంటి పిచ్చి పనులు అనేది అరికట్టాల. ఇవి వీడియో చూసిన తర్వాత ఎలాంటి పని చేయాలంటే కొంచెం ఇట్లా చేయకూడదు అనే భయం ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే ఫ్రాంక్లో కూడా మంచి ఒక మెసేజ్ ఇద్దామని ఇదైతే చేశానండి. ఇప్పుడు నేనే అవమానాలు పాలవుతున్నాను, చూస్తున్నారు కదా. అయినా ధైర్యంగా నిలబడుతున్నానంటే మా ఆయన సపోర్ట్ వల్ల. సపోర్ట్ లేకుండా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సపోర్ట్ చెయ్యండి, కానీ కామెంట్స్ పెట్టి ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి. మా ఆయన ఏమన్నా చెప్తాడేమో అడుగుదాం. ఏం లేదు, బాయ్. పని టైం చెప్పవే 2 ముక్కలు.